ఆ క్లాస్ అయినా సార్ వీడియో తీసుకుంటాడు క్లాస్ అప్పుడే క్లాస్ వీడియో తీసుకుంటే అప్లోడ్ చేస్తాడు వీడియోగా మనకు క్లాస్ మధ్యలో పెడతాడా కెమెరా స్టాండ్ పెట్టి కెమెరా పెట్టి వీడియో పెట్టి సార్ అంటాడు. అది ఓపెన్ చేయండి ఫస్ట్. హలో ఓపెన్ చేస్తారా? పీడిఎఫ్ దాంట్లో మీ గ్రూప్లో పీడిఎఫ్ పెట్టారు. పీపీటీ రియాక్షన్స్ బేస్డ్ అపాన్ అవర్ హార్మోన్స్. ఈ ఫీలింగ్స్ ఎలా వస్తాయంటే హార్మోనల్ రియాక్షన్స్ వల్ల వస్తాయి. రైట్? ఆ హార్మోన్స్ అంటే అదంతా కెమిస్ట్రీ సబ్జెక్ట్ కాబట్టి మనం ఫీలింగ్స్ ఎలా వస్తాయంటే మన హార్మోన్స్ రియాక్షన్స్ వల్ల జరుగుతాయి. ఆ ఫీలింగ్స్ వల్ల ఏమొస్తుందంటే మనకి ఎమోషన్స్ వస్తాయి. నీకు బాగా చూడాలంటే నాకు బాగా ఆకలి అవుతుంది నీకు కనిపిస్తుంది. నాకు ఆకలి అవ్వడం కనిపిస్తుందా? లేదు, కానీ నేను ఫీల్ అవుతాను. నాకు ఫీలింగ్ ఆకలి అవుతాను. నాకు ఆకలి అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బాగా నీరసంగా ఉంది, లేదా కొన్నిసార్లు చిరాకు వస్తుంది. ఆకలి అవుతుంది. కొన్నిసార్లు ఫుడ్ దొరకలేదు అనుకో కోపంగా ఉంటుంది. అవి బయటికి కనిపిస్తాయి. కోపంగా నా ఫేస్ అవన్నీ మారిపోతాయి. దట్ ఈస్ ఎమోషన్. అంటే ఆకలి అనేది ఫీలింగ్ లోపల జరుగుతుంది, వేరే వాళ్ళకి కనపడదు. అది ఎలా కనపడుతుందంటే ఎమోషన్ ద్వారా కనబడుతుంది. ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. మీకు అర్థమైందా ఫీలింగ్ అంటే ఏంటి, ఎమోషన్ అంటే ఏంటి అని? ఫీలింగ్ అంటే మన లోపల జరిగేటువంటి రియాక్షన్స్, హార్మోనల్ యొక్క రియాక్షన్స్. అది బయటకు కనపడదు, కానీ మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం దాన్ని, వేరే వాళ్ళకి తెలియదు. ఎలా మనం ఫీల్ అవుతున్నట్టు ఎలా తెలుస్తుందంటే ఈ ఎమోషన్స్ వల్ల తెలుస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ చెప్తారు. ఆకలి అనేది ఒక ఫీలింగ్, బాధ అనేది ఒక ఫీలింగ్. నువ్వు బాధపడతావు అని వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు ఏడవడం ద్వారానో మన ఫేస్ డల్గా ఉండడం ద్వారానో అలా తెలుస్తుంది. ఇట్ ఈస్ ఇన్సైడ్ బాడీలో జరిగేది. ఇది అవుట్ సైడ్ ఎమోషన్స్, బయటికి వస్తుంది. బాధ, ఏడుపు, కోపం, దుఃఖం అవన్నీ ఎమోషన్స్. రైట్? ఈ ఎమోషన్స్లో ఎందుకు ఎమోషన్స్ వస్తాయంటే నెంబర్ 1 బేస్డ్ అపాన్ మన మూడ్. ఆ రోజు మన మూడ్ ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది దాన్ని బట్టి వస్తుంది. కరెక్టా కాదా? మనం ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఇదిగా ఆ రోజు మనకి చాలా కాలేజీలో ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఫేర్వెల్ ఏదో ఒకటి, ఎలా ఉంటుంది? హ్యాపీ. అది ఒక ఎమోషన్. అండ్ సిచ్యువేషన్, మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చనిపోయినారు, సిచ్యువేషన్ అది అక్కడికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఎలా ఉంటుంది? ఎమోషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, ఒక ఎమోషన్, బాధ అనే ఎమోషన్ వచ్చేస్తుంది. మనం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేపాల్కి వెళ్ళారు, అక్కడ సడన్గా ప్రొటెస్ట్లు అవన్నీ కర్రలు అవన్నీ వచ్చేసి కొట్టేదానికి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ బట్టి టెన్షన్. దట్ ఈస్ సిచ్యువేషన్ని బట్టి. నెంబర్ 1 మూడ్, నెంబర్ 2 సిచ్యువేషన్, నెంబర్ 3 మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్స్ని బట్టి. మనం ఎలాంటి వాళ్ళ మధ్య ఉన్నాం. మన పక్కన ఉన్నవాడు బాధగా ఉన్నాడు అనుకో, మనకు కూడా ఆటోమేటిక్గా ఆ ఎమోషన్ అనేది కనబడుతుంది, బాధగా ఉంది. రైట్? మన పక్కన ఉన్నవాడు మనం అదే పడిగా గెలుపుతానని అనుకోండి, చిరాకు పెడతానని కోపం వచ్చేస్తుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్స్ ద్వారా, ఈ 3 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ద్వారా మనకి ఎమోషన్స్ అనేవి వస్తాయి. అది ఏ ఎమోషన్ అయినా కావచ్చు. ఎమోషన్స్లో దెర్ ఆర్ 3 టైప్స్, మెయిన్లీ 2 అండ్ ఇంక్లూడ్ థర్డ్. నెంబర్ 1 ఈజ్ పాజిటివ్ ఎమోషన్. పాజిటివ్ ఎమోషన్ ఏం చేస్తుందంటే మనకి స్ట్రాంగ్ చేస్తుంది, కాన్ఫిడెంట్ వచ్చేలా చేస్తుంది, ఎనర్జీ, ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది, మనం హుషారుగా పనిచేయగలం, మన హెల్తీగా ఉంటుంది. పాజిటివ్ ఎమోషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది. రైట్? దట్ ఈస్ పాజిటివ్ ఎమోషన్. ఆ పాజిటివ్ ఎమోషన్స్లో కొన్ని రకాలు వచ్చాయి. హ్యాపీ, ఇంకా మీరు చెప్పచ్చు. వాట్ ఆర్ పాజిటివ్ ఎమోషన్స్? పాజిటివ్ ఎమోషన్ ఏం చేస్తుందంటే చెప్పాను, కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం హెల్తీగా ఉంటాం. దేని మనం బాగా రోజు ఏడుస్తా బాధగా అంటే హెల్తీగా ఉంటామా? చిరాగ్గా నీరసంగా అంటే కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్. దేనివల్ల వస్తుంది? వాట్ ఆర్ దోస్ ఎమోషన్స్? పాజిటివ్ ఎమోషన్స్. జాయ్, హ్యాపీగా జాయ్. ఇంకా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పాజిటివ్ ఎమోషన్?
పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఏంది? ఎమోషన్ అంటే ఏంది? ఎమోషన్ అంటే ఏంది? మనం ఎక్స్ప్రెస్ చేయలేదు. మళ్ళా హెల్తీ అనేది ఎక్స్ప్రెస్ ఎమోషన్ కాదు. షై ఎమోషన్, క్రైయింగ్ సాడ్ ఎమోషన్, హ్యాపీ ఎమోషన్ బయటికి కనబడుతుంది. అలా ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ ఏవి? స్మైల్, స్మైల్, ఫోకస్, స్మైల్, జాయ్, సాటిస్ఫాక్షన్. ఏదైనా తిన్నారు ఫుడ్ బాగా, సాటిస్ఫాక్షన్ కొన్ని ఎమోషన్. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ వల్ల ఏమవుతుంది? హ్యాపీనెస్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ ఈజ్ నువ్వు లోపల సాటిస్ఫైగా ఫీల్ అవుతావు, బయటికి హ్యాపీ కనబడుతుంది. పాజిటివ్ ఎమోషన్స్ ఇంకా పాజిటివ్ ఎమోషన్స్ ఆనంద బాష్పాలు, హ్యాపీ టీయర్స్. ఎస్కెంటెన్సీ అంటాం దాన్ని. ఎస్కెంటెన్సీ అంటే ఆనంద బాష్పాలు, ఆనందం బాగా ఉత్సాహంగా ఉండడం.